హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి ఆమ్లా క్యాండీ. ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆమ్లా క్యాండీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూసేద్దాం. మనకి బటర్ పేపర్ లేకుండా కూడా ప్లేట్లో కూడా చేసే విధంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను, కాబట్టి మిస్ అవ్వకుండా ఎలా చేయాలో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చూసారా, పర్ఫెక్ట్ షేప్లో ఆమ్లా క్యాండీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఉసిరికాయలని నీట్గా కడిగేసుకొని తీసుకుంటున్నాను. ఉసిరికాయలు మనం ఎంతైతే తీసుకుంటామో షుగర్ని కూడా అంతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాటు ఉసిరికాయలని తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఆమ్లా క్యాండీ అనేది. కాబట్టి మనం ఉసిరికాయలని తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇక్కడ చిల్లులున్న గిన్నెని పెట్టేసుకొని దానిపైకి మనం ఉసిరికాయలన్నింటినీ పెట్టేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలోనే ఉసిరికాయ క్యాండీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువనే తీసుకొని స్టీమ్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ స్టీమ్ అవ్వడానికి ఒక 10 to 11 minutes టైం పడుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆమ్లా క్యాండీలని చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ వీటిని ఇలా మనం నైఫ్తో కుచ్చి చూసినట్టయితే, లేదంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టయితే ఇలా పీసెస్గా సపరేట్ అయిపోతాయి. ఇలా అయిపోయినట్టయితే మనకి కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు పక్కకు పెట్టుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత మనం ఒకవేళ ఇలా సపరేట్ అవ్వకపోయినా నొక్కి చూస్తే సపరేట్ ఇలా వచ్చేసేయాలి. పీసెస్ లాగా ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా తీసేసుకొని పీసెస్ అన్నిటినీ సపరేట్ చేసేసుకోవాలి. వీటన్నిటినీ సపరేట్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పీసెస్ అన్నిటినీ. ఇప్పుడు మనం వీటితో పాటు మిక్సీ జార్లోకి ఒక చిన్న ముక్క అల్లాన్ని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మిక్సీ పట్టేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఉసిరికాయ అల్లం పేస్ట్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మనం ఒక స్పూన్ నెయ్యిని కూడా నా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసాము. ఇక్కడ క్యాండీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ మనం ఓపికగా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతైతే ఉసిరికాయలని తీసుకున్నామో అంత షుగర్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఉసిరికాయలని, కాబట్టి దానికి సరిపడా షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు కొంచెం చట్పటగా కావాలి అనుకుంటే ఇక్కడ పెప్పర్ పౌడర్ని, అదేవిధంగా బ్లాక్ సాల్ట్ని కూడా మనం ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. నేను అవన్నీ ఏమి హెల్త్కి మంచివి కావు కాబట్టి ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని మాత్రమే యాడ్ చేసేసుకొని ఈ ఆమ్లా క్యాండీని ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మీకు ఈ ఆమ్లా క్యాండీలో కూడా ఉగర్దనం పోవాలి అనుకుంటే ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అది కూడా యాడ్ చేయకుండా సింపుల్గా చేస్తున్నాను. ఓన్లీ షుగర్, సాల్ట్ని మాత్రమే వేసి ఈ ఆమ్లా క్యాండీని ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేను. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఒక 1/2 అవర్ టైం అయినా పడుతుంది మనకి ఇక్కడ ఆమ్లా క్యాండీని ప్రిపేర్ చేయడానికి. ఈ విధంగా మనకి మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం సేపు ఉంచినామంటే మనకి ఆమ్లా క్యాండీ అనేది జెల్లీలాగా ఫామ్ అయిపోయి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పక్కకి ఒక ప్లేట్ని నెయ్యిని అప్లై చేసేసుకొని మనం ఉసిరికాయ పేస్ట్తో జెల్లీలాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. మనం చేతికి కూడా కొంచెం ఘీని అప్లై చేసేసుకొని మొత్తం ఈవెన్గా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుంటుంటేనే మనకి జెల్లీలాగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. పీసెస్గా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని
మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం నొక్కి చూస్తే మన చేతికి అంటుకోకపోతే ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకోవడమే. ఈజీగా అయిపోయే ఈ ఆమ్లా క్యాండీని ఇంత సింపుల్గా చూపించాను నేను ఈరోజు. బటర్ పేపర్ లేకపోయినా ఈజీగా చేసుకునే విధంగా కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటేనే మన పెద్దలు ఉసిరికాయ చెట్టుని పూజించేవారు కాబట్టి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉసిరికాయలని ఈ సీజన్లోనే మనం ఏదో ఒకటి చేసుకొని తీసుకుంటూ ఉండాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఇలాంటి రెసిపీస్ని కూడా మనం చేసుకొని స్టోర్ చేసుకోవాలి.